మనం గత కొద్ది రోజులుగా దుర్గా కవచ వైభవాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దుర్గా కవచాన్ని గనక పారాయణ చేసినట్లయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి నిదానించడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఈ దుర్గా కవచం మొత్తం పారాయణ చేయలేకపోయినా ఇందులో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి నామాలని మంత్రపూర్వకంగా గనక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మనకు ఉండేటువంటి కొన్ని వ్యాధుల్లో నుంచి బయటపడవచ్చు. ఆ క్రమంలో ప్రత్యేకమైనటువంటి ఒక నామాన్ని గురించి చెప్పుకుందాం. ఓం గుం గుహ్యేశ్వరీభ్యాం నమః. ఓం గుం గుహ్యేశ్వరీభ్యాం నమః. ఓం గుం గుహ్యేశ్వరీభ్యాం నమః. ఇంతే నామం, చాలా విశేషమైనటువంటిది ఇది. ఈ గుహ్య సంబంధమైనటువంటి వ్యాధులు ఏమున్నా సరే, అంటే సుఖ వ్యాధులు లాంటివి ఏమైనా వస్తూ ఉంటాయి, అటువంటి దోషాలు ఏమైనా కలుగుతున్నప్పుడు కనుక ఈ నామాన్ని ఓం గుం గుహ్యేశ్వరీభ్యాం నమః అని జపం చేస్తూ వచ్చినట్లయితే వాటి నుంచి మనం బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ముఖ్యంగా యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఏమైనా ఏర్పడుతున్నప్పుడు కూడా ఈ నామం మనకు చక్కగా ఉపయోగపడుతుంది. అతి విశేషంగా చెప్పుకోదగినటువంటిది పైల్స్కి, మొలలకి సంబంధించినటువంటి వ్యాధులు ఏర్పడుతున్నప్పుడు నిద్ర లేచిన తర్వాత శౌచం చేసుకోవడానికి ముందుగానే ఈ గుహ్యేశ్వరీభ్యాం నమః అనబడేటువంటి ఒక నామాన్ని 108 సార్లు జపం చేయాలి. ఇలా 108 సార్లు ఈ గుహ్యేశ్వరి నామాన్ని జపం చేసిన తర్వాత శౌచక్రియకి వెళ్ళాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక మొలల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, పల్స్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు నిదానించడానికి కానీ ఆస్కారాలు ఏర్పడతాయి. అంతటి భవ్యమైనటువంటి నామం ఈ గుహ్యేశ్వరి నామం. ఇటువంటి మరిన్ని క్రియాపరిహారాలు తెలుసుకునే ముందుగా విష్ణు సహస్రనామాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం.